ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వెంటనే దిగిపోవాలనేది ఏకైక డిమాండ్ మనం అందుకోవాల్సి. ఒక క్రిమినల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక దోపిడీదారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక 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 కుట్రదారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇసోంటోడు మనకు ఎన్ని రోజులు ముఖ్యమంత్రి అంత నష్టం. కాబట్టి 4 కోట్ల ప్రజల ఏకైక నిదానం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు వెంటనే దిగిపోవాలనే డిమాండ్ ఈరోజు రాష్ట్రం మొత్తం హోరెత్తాలని తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరి తెలంగాణ పైన జరుగుతున్న కుట్ర, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళకు మద్దతుగా మరి కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ ఇందులో మెయిన్గా కీ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడుది. నేను 1 అవర్ ప్రెస్ క్లబ్ తీసుకున్నా. 1 అవర్ ప్రెస్ క్లబ్లో ఎన్ని విషయాలు చెప్పానో అన్ని చెప్పిన. కానీ చాలా విషయాలు ఉండే. కాకపోతే ఇది అన్నీ సెక్టార్స్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసే ఉద్దేశంతో అందులో నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి ఈ వీడియో మీరు సాధ్యమైన షేర్ చేయండి. దీని మీద నేను ఎటువంటి కాపీరైట్స్ పెట్టా, ఎవరన్నా ఎన్ని ఛానల్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నది అప్పటి సివి ఆనంద్ గారి లెటర్ పెట్టిన. ఆయన సంతకంతో పొద్దుగాల నేను ఇట్లా చూపించిన, కానీ స్క్రీన్ మీద ఇప్పుడు బాజాప్తా ఆయన లెటరే పెట్టిన. ఈరోజు తెలంగాణ ఏం పాపం చేసింది, తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిండ్రు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఏం పాపం చేసిండ్రు, నిరుద్యోగులు ఏం పాపం చేసిండ్రు, ఉద్యోగస్తులు ఏం పాపం చేసిండ్రు, ఈరోజు తెలంగాణ ప్రజానికం ఏ పాపం చేసింది. ఈరోజు ఒక రాష్ట్రంగా మనం విడిపోయిన తర్వాత ఇంకా ఎందుకు ఇంత కుట్ర చేస్తుండ్రు దీనిపైన? మేము ఎప్పుడైనా ఎవరైనా అన్నమ్మా? మేము ఎవరి జోలికైనా ఎప్పుడు వచ్చినామా? మనం దోసుకున్న వారే మేము ఏమనలేదు, మేము కొట్టిన వారు మేము ఏమనలేదు, మా మీద అక్రమంగా కేసులు పెట్టిన వారిని మేము ఏమనలేదు, మా సహజ వనరులు దోచుకుపోయిన వారిని మేము ఏమనలేదు, మేము మా మీద దాడులు చేసిన వారి మీద మేము ఏమనలేదు, మమ్మల్ని చంపినా మేము ఏమనలేదు, మమ్మల్ని అవమానపరిచినా ఏమనలేదు. అయినా కానీ ఇంకా తెలంగాణ ప్రజల మీద ఎందుకు పగబడుతుండ్రు? తెలంగాణ బతుకులు ఎందుకు చిదిమేస్తుండ్రు? తెలంగాణ వారిని ఎందుకు ఈరోజు తెలంగాణ మీద ఎందుకంత అక్కస్సు విషము చిమ్ముతూ ఉన్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద నాయకుడే కదా. ఈరోజు నేను రిటైర్డ్ అయిన వారి పైసలు ఎందుకు వస్తలేవనే దాన్ని తీగ పట్టుకొని పోతూ ఉంటే నాకు అది ఆంధ్రాకు తగిలింది. ఆ తీగ నాకు ఆంధ్రాకు తగిలింది. ఎందుకు వీళ్ళ పైసలు ఎందుకు ఆపుతున్నారు? దేనికోసం ఆపుతున్నారు? ఈరోజు మన తెలంగాణ రెవెన్యూ కూడా నేను స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ పెట్టిన. రైట్ సైడ్లో ఉన్నది మన తెలంగాణ స్క్రీన్, ఇది మన తెలంగాణ రాబడి, ఇది కూడా నేను స్క్రీన్ మీద పెట్టిన. రైట్ సైడ్ కుట్ర, లెఫ్ట్ సైడ్ తెలంగాణ ఆదాయం. ఇక తెలంగాణ పైసలు ఎందుకు ఇవ్వలేదు? నేను కాగ్ రిపోర్ట్ ఆల్రెడీ చూపించింది, నేను మళ్ళీ చూపించా. ఈరోజు 4 దిక్కులకెళ్ళి తెలంగాణ పైన అటాక్ జరుగుతూ ఉంది. ఈరోజు నేను దీనికంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారు సెకండ్ క్యాపిటల్ లేదు, ఏం లేదు బ్రదర్, యూనియన్ టెరిటరీ చేస్తుండ్రు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన ఆలోచన, ఆయన పెద్ద పోటుగాడే కదా. నా హైదరాబాద్కు ఏం లేనప్పుడు ఐటీ కంపెనీలు ఆయన్నే తెచ్చినా అని చెప్తాడు. ఈరోజు ఏవి అయినా కానీ నాతోనే హైదరాబాద్ చెందింది అంటాడు, లేకుంటే హైదరాబాద్ లేనే లేదంటాడు. నువ్వు అంత పెద్ద పోటుగా నీవు కదా. మరి నీ అమరావతి చేసుకోరాదు. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది అది వరకు, ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది. మరి అదేదో నీ అమరావతి డెవలప్ చేసుకోరాదు కదా. తెలంగాణ పైన ఎందుకు నీకు కన్ను? నువ్వు పెద్ద తోపుగానివే కదా, నువ్వు పెద్ద పోటుగానివే కదా. నువ్వు నిధులను సృష్టించగలుగుతావు కదా, వెల్త్ను సృష్టించగలుగుతావు కదా, పెద్ద ఐటీ కంపెనీలు తేగలుగుతావు కదా. నువ్వు ఏమి లేదా శూన్యంలో నువ్వు అన్నీ కూడా సృష్టించే మహా అదృశ్య శక్తులు నీ దగ్గర ఉన్నాయి కదా. అమరావతిని పోయి డెవలప్ చేసుకో.
దీని మీద కన్నెందుకు వేస్తున్నావు నువ్వు? ఈ బనకచెర్లకి వెళ్ళి మొదలు పెట్టిండ్రు. బనకచెర్ల దాకిన తర్వాత అసలు ఏమవుతుంది, తెలంగాణ ఉద్యమం ఎక్కడ దాకా లేస్తుందని చెప్పి కొట్టి చూసిండ్రు. వాళ్ళు అనుకున్నట్టుగా అక్కడ ఏం జరగలేదు. బనకచెర్లలో తెలంగాణ ఉద్యమం చేయలేదు, ఉద్యమకారులు దాని గురించి మాట్లాడలేదు, ఏదో చిన్న చిన్న డిబేట్లు జరిగినాయి కానీ పెద్ద ఎత్తున ఏం జరగలేదు. అంటే తెలంగాణ ప్రజలు ఉద్యమాన్ని మర్చిపోయినరు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇక ఉద్యమం చేయలేరు వాళ్ళు అని అనుకున్నారు. బనకచెర్ల కొట్టి చూసిండ్రు, మూసి కొట్టి చూసిండ్రు, మూసి ప్రక్షాళన కొట్టి చూసిండ్రు, అక్కడ కూడా ఏం ఫరక్ పడతలేదు. ఫ్యూచర్ సిటీ కొట్టి చూసిండ్రు, అక్కడ ఆల్రెడీ రింగ్ రోడ్డు వర్క్ రుత్విక్ సీఎం రమేష్ కంపెనీ రుత్విక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఇచ్చారు, ఆడ కొట్టి చూసిండ్రు. తెలంగాణకి వెళ్ళి ఎక్కడ స్పందన లేదు. కాబట్టి ఇక గుసాయిద్దామని అనుకొని డిసైడ్ అయ్యారు. నేను అనుకోని విధంగా ఈరోజు ఉద్యమకారులు ఇవాళ ఏది ఏమైనప్పటికీ నేను 179 కేసులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేసిన. నేను ఇవాళ కూడా ఐ స్టాండ్ బై ఇట్. కానీ ఈరోజు నాకు తెలంగాణ ముఖ్యం. ఈరోజు కేసీఆర్ గారిని మొత్తం రౌండప్ చేసి పెట్టేసారు. ఉద్యమకారులను దారి మరలించారు. కొంతమంది ఉద్యమకారులకు ఈరోజు పదవులు ఇచ్చి కూర్చోబెట్టిండ్రు. లాస్ట్లో ప్రొఫెసర్ కాసిం సారు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని, అంటే ఇన్ని కుట్రలు జరుగుతున్నా కానీ ఈరోజు ఆయన కూడా రేవంత్ రెడ్డి గారిని పొగిడే పరిస్థితి వచ్చింది. ఏమని పొగిడిండు? ఆయనకు రెండవ భార్యనో రెండవ గర్ల్ ఫ్రెండ్ ఉంది, అది విద్య అంట. అంటే ఆ స్థాయికి ఈరోజు తెలంగాణ మేధావి వర్గం దిగిపోయిందా? ఉద్యమ స్ఫూర్తి ఎక్కడికి పోయింది? కాబట్టి ఈరోజు తెలంగాణ ఒక ఉద్యమ స్ఫూర్తి సచ్చుబడిపోయింది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం, వి విల్ అటాక్ ఆన్ తెలంగాణ అని చెప్పి పెట్టారు. మరి సివి ఆనంద్ గారు ఈ ఉత్తరం పెట్టినప్పుడు ఇంకొకటి ఇక్కడ ఫ్యాక్చువల్ రిపోర్ట్ తెలంగాణ జరుగుతున్నటువంటి విషయాలపైన కొన్ని విషయాలు నేను పొద్దుగాల మాట్లాడినా ఇప్పుడు నేను మాట్లాడతాను. నంబర్ 1, మన తెలంగాణ గవర్నర్ గారిని మనం ఇప్పుడు లైన్లో తీసుకోవాలి. తెలంగాణ గవర్నర్ గారు మరి ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఎక్కడ? త్రిపురలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిండు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆయన అక్కడ ఉన్నప్పుడు కొన్ని రయాట్స్ అంటే కొన్ని దాడులు జరిగినాయి, కొన్ని గొడవలు జరిగినాయి. ఆ గొడవల దానికి ఈయన కూడా కొంచెం బాధ్యులు ఉన్నారు. అక్కడ టాక్ ఉంది, అక్కడ చర్చ ఉంది. అక్కడ ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. అక్కడ ఒక చర్చ ఉంది, కానీ అక్కడికి వెళ్ళి నేరుగా తీసుకొచ్చి తెలంగాణ గవర్నర్గా పెట్టిండు. నేను తెలంగాణ దాదాపు 4 సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చిన, అపాయింట్మెంట్ గారి కూడా పెట్టిన. ఇప్పుడు రాష్ట్రపతి గారు రేపంచలు వస్తుండ్రంట, రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోసం కూడా నేను అప్లికేషన్ పెట్టిన. ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు ఒక్క ప్రాణం పోయినా కానీ చాలా సీరియస్గా తీసుకుంటారు గవర్నర్ గారైనా తెలంగాణ ఎవరైనా. గతంలో తమిళసాయి గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఇక్కడ మన దిశ రేప్ కేసు జరిగింది కదా, అక్కడ ఆ దిశ అమ్మాయి కాలిపోయి ఉన్నప్పుడు అక్కడికి స్పాట్ మీదకి వెళ్ళి గవర్నర్ గారు సందర్శించారు. ఎందుకంటే గవర్నర్ ఈజ్ ద పర్సన్ who have to protect the fundamental rights of the citizen. కాబట్టి గవర్నర్ గారు అక్కడికి పోయినరు. ప్రాథమిక హక్కులు కాపాడడంలో కనీస బాధ్యత గవర్నర్ గారిది. గవర్నర్ గారు తమిళసాయి గారు వెళ్ళి దిశ గారు చనిపోయిన దగ్గర పోయి పరామర్శించి న్యాయం చేయాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె చెప్పిండు. ఆమెకు నేను విషయంలో సాల్యూట్ చెప్తాను, ఎందుకంటే గవర్నర్ గారు మరి ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల 30 ప్రాణాలు కోల్పోయాను. 30 మంది ఈరోజు 40 సంవత్సరాలు సర్వీసులు అందించి చాలామంది ఈరోజు ఇందులో ఎవరు డాక్టర్లను తయారు చేసిండ్రు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేసిండ్రు. ఈ విధంగా చాలామంది చాలా విధాలుగా వాళ్ళు తయారు చేసినటువంటి పరిస్థితి. విద్యార్థులు, గురువులు ప్రభుత్వానికి సేవలు అందించారు, మంచి పేరు తెచ్చిండ్రు. గ్యాలటరీ అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రెసిడెంట్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరి పైసలు వస్తాయి. ఇందులో 30 మంది చనిపోయారు, ఒక సిఐ కూడా చనిపోయాడు. వీళ్ళకి ఇప్పటి వరకు ఎందుకు పైసలు ఇస్తలేరు, దేనికోసం ఇస్తలేరు అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే నన్ను కోసినా కానీ రూపాయి వెళ్ళది అని అన్నాడు. ఓకే, నేను ఒప్పుకుంటా. ఈ రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే, ఈ రైట్ సైడ్ స్క్రీన్ పైన ఉన్నది, మీరు రైట్ సైడ్ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు.
మీకు కనబడడానికని నేను మంచిగా స్పష్టంగా దీన్ని కొంచెం పెద్దగా చేసే ప్రయత్నం చేద్దాం. దీన్ని కొంచెం పెద్దగా చేస్తా, మంచిగా జాగ్రత్తగా చూడండి. ఓకే, స్క్రీన్ మీద ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అకౌంట్స్ అండ్ గ్లాన్స్ ఆర్ ఆగస్ట్ 2004 మంత్లీ కీ ఇండికేటర్స్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ 2004. 2024 ఆగస్ట్లో వచ్చినటువంటి పేమెంట్ ఇది ప్రతి నెల ఉంది. అదొకటి తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్కు. ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుంది చూడండి మీరు. మనకు ఎంత వస్తుందంటే ట్యాక్స్ రెవెన్యూ ఓకేనా 16,000 కోట్ల 43,97.64 దాదాపు 20. ఇగో ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్, షేర్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్, అదర్ ట్యాక్సెస్ ఇదొకటి. ఇంకోటి పెట్రోల్లోకి వెళ్ళి సిజిఎస్టీ, జిఎస్టీ అందులోకి వస్తాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ దాదాపు 37 కోట్లల్లో 37,208 కోట్ల రూపాయలు. క్యాపిటల్ రిసిప్ట్స్ ఇంకా ఇవన్నీ కూడా మనకు వచ్చిన ఆదాయం. ఈ ఆదాయం మొత్తం ఎంత చూపెడుతుండ్రు దాదాపుగా క్యాపిటల్ రిసిప్ట్, గ్రాండ్ కాంట్రిబ్యూషన్, నాన్ ట్యాక్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, టోటల్ రిసిప్ట్స్ ఇవన్నీ కలిపి ఇంకో ఇది ఎక్స్పెండిచరు. దాదాపు ఇవన్నీ కలిపితే 90,085 కోట్లు, 91,085 కోట్ల రూపాయలు ఇక్కడ మనకు రెవెన్యూ వస్తుంది, లాభం వస్తుంది. మన ఖర్చు ఎంత ఉంది మరి? మన ఖర్చు ఎంత ఉందంటే ఇక కింద చూడండి. ఇందులో ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్, ఎక్స్పెండిచర్ ఆన్ శాలరీస్, వేజెస్, ఇన్ స్టేట్ సెటిల్మెంట్, రెవెన్యూ క్యాపిటల్ ఇవన్నీ కూడా మన ఎక్స్పెండిచరు మొత్తం అంతా పోయినాక దాదాపు 85,000 కోట్లలో పోతుంది. ఇక 60,000 కోట్ల దాకా పోతుంది టోటల్ ఓవరాల్ 60.12. దాదాపు ఎంత మిగులుతుంది మనకు? 30,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఈ 30,000 కోట్ల రూపాయలలో ఏం చేయాలి? ఈరోజు ఖర్చులు చేయాలి. ఇది ఒక నెల తీసిన నేను. ఇక ఇలా కనబడని రాబడి చెప్తాయి. ఇక వినండి, ఇలా కనబడి రాబడి వేరే ఉంటుంది. ఏముంటుంది అంటే ఇలా కనబడి రాబడి ట్రాఫిక్ పోలీస్ చలాన్లు ఓకే, ట్రాఫిక్ పోలీస్ చలాన్లు ఒకటి ఉంటుంది. సెకండ్ ఏముంటుంది? అడ్వర్టైజ్మెంట్ బోర్డులది ఒకటి ఉంటుంది. మూడవది ఏముంటుంది? అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, పోలీస్ చలాన్లు, ఇక ఇట్లా ఫైన్లు ఏమన్నా వేస్తే ఆ ఫైన్లు. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు అందులో ఉండే పరిస్థితి. కానీ ఈరోజు అవన్నీ కూడా ఏమవుతున్నాయి? అవన్నీ ఈరోజు ఆ డబ్బంతా ఎట్టిపోతుంది అంటే ఈ 30,000 కోట్లలో మొట్టమొదటి డబ్బు ఎవరికి ఇవ్వాలంటే వేజెస్, జీతాలు, పెన్షన్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇది నేను రెగ్యులర్గా చెప్తున్నట్టుగా ఇది కంపల్సరీ ఇవ్వాల్సిన పైసలు. అయితే ఈ డబ్బులు, ఈ ఎక్స్పెండిచర్ ఇది కంపల్సరీ ఎక్స్పెండిచర్, ఇది కమిట్ అయినటువంటి ఎక్స్పెండిచర్. ఈ పైసలు ఇచ్చిన తర్వాతనే అప్పులు అవన్నీ ఇచ్చుకోవాలి. మరి ఎందుకు ఇస్తలేరు అంటే తెలంగాణ దివాళా తీసింది, తెలంగాణ జీతాలు ఇవ్వలేకపోతుంది. ఈరోజు భారతదేశం అంతా కూడా 95% స్టేట్స్ ఈరోజు దాదాపు 55% పిఆర్సీ ఇచ్చిండ్రు ఉద్యోగులకు. 55% పిఆర్సీ ఇచ్చిండ్రు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు డిఏలు ఇచ్చేసిండ్రు. ఓకేనా? ఈరోజు ఇయ్యని రాష్ట్రము, ధనిక రాష్ట్రము తెలంగాణ ఎందుకు ఇస్తలేరు? ఈరోజు మన దగ్గర పైసలు మనం మామూలు వాళ్ళం కాదు. ఈరోజు మిస్ వరల్డ్ పెట్టినాం, తీసుకొచ్చి ఫుట్బాల్ పెట్టినాం. ఫుట్బాల్ పెద్ద పెద్ద ప్లేయర్లు ఆడినరు. చూసిండ్రు కదా ఎవరెవరు ఆడినరు? 150 కోట్ల ఖర్చు అంట. రేవంత్ రెడ్డి గారి బౌన్సర్ల పిల్లలు, రేవంత్ రెడ్డి బాడీగార్డ్ల లెక్క ఉన్నటువంటి బాడీగార్డ్ల పిల్లలు కూడా ఈరోజు ఫుట్బాల్ ఆడినటువంటి పరిస్థితి. 150 కోట్లు మిస్ వరల్డ్, ఇవి మూసి ప్రక్షాళన ఇవన్నీ కడతా ఉంటారు. మరి డబ్బులు లేనిది ఇవన్నీ ఎట్లా కడుతుంటారు? అవన్నీ సెకండరీ కదా, ఫస్ట్ వీళ్ళకి ఇవ్వాలి కదా అని అంటే ఈరోజు ఇక్కడ ఒరిజినల్ కథ ఏందనంటే వీళ్ళ కుట్ర ఏంటంటే ఇందులో ఈరోజు ఇవన్నీ కూడా కాగ్ రిపోర్ట్లో ఉంటాయి. అంటే
ఈరోజు సెంట్రల్ అకౌంట్స్లా తెలంగాణ రాబడులు, తెలంగాణ పెట్టుబడులు, తెలంగాణకి ఇవ్వాల్సిన పైసలు అన్నీ కూడా ఈరోజు ఇవన్నీ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా పైసలు ఇగో ఇది. ఓకే, ఇగో ఇది కాగ్ రిపోర్ట్. ఈ కాగ్ రిపోర్ట్లో ఇంకో ఇక్కడ ఉన్నది 16,842 కోట్ల రూపాయలు అంటే పైసలు ఉన్నాయి. మరి ఈ కాగ్ రిపోర్ట్లో ఇచ్చినట్టు శాంక్షన్ అయినట్టుగా చూపించింది. ఇది బడ్జెట్. మరి ఎందుకు ఇవ్వలేకపోతుంది? ముఖ్యమంత్రి గారు ఎందుకు ఉద్యోగులతోనే ఏదైతే బాగా అబ్జర్వ్ చేయండి. ఉద్యోగులకు జీతాలు ఇయ్యరు, ఉద్యోగులకు పైసలు ఇయ్యరు, ఉద్యోగులకు ఏమి ఇయ్యరు. ఉద్యోగుల మీటింగ్ నన్ను ఘోషణ రూపాయలు నన్ను కోసుక తింటారువే అని అంటారు. ఎందుకు ఉద్యోగులతోనే మాట్లాడతారు? ఉద్యోగ సంఘాల దగ్గర పోతే ప్రభుత్వం దగ్గర ఈరోజు పైసలు లేవని చెప్పి ఉద్యోగ సంఘాలు చెప్తాయి. ఎందుకు చెప్తాయి ఇవి? దీని అనుకున్న కుట్రేంది అని అంటే ఈరోజు పైసలు లేవు, ప్రభుత్వం దెబ్బతిన్నది, ఫైనాన్స్ లేదని చెప్పేసి అక్కడ చూపియాలి. దేనికోసం చూపియాలి? ఈరోజు హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేయాలంటే, ఈరోజు హైదరాబాద్ అనేది మన కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలంటే ఈరోజు ఇదంతా చేయాలి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఇంత కసి హైదరాబాద్ మీద? దేనికోసము? ఈరోజు ఆయనవి కానీ ఆయన బినామీలై కానీ భూములు ఉన్నాయి. ఈరోజు మురళీమోహన్కి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? దాని కంపెనీ ఏంది? మురళీమోహన్ ఏమన్నా చిరంజీవి అంత పెద్ద స్టార్ కాదు కదా. అన్ని భూములు ఏ విధంగా కొనగలిగిండు? ఎట్లా కొనగలిగిండు? అన్ని భూములు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈరోజు హైడ్రా ఆయనకు నోటీస్ ఇస్తుంది పైపైన, నాది నేనే కూలగొట్టు. హైడ్రా ఎందుకైనా మురళీమోహన్ టచ్ చేయి? హూ ఈజ్ మురళీమోహన్? బాగా ఆలోచన చేయండి. ఇది ఆయన మనుషులు. ఈ విధంగా చాలా బినామీ కంపెనీలు, బినామీ భూములు ఆయనకు సంబంధించిన వాళ్ళై ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు అవన్నీ కూడా 10 సంవత్సరాల క్యాపిటల్ ఉన్న దాన్ని ఓటుకు నోటు కేసు అడ్డం పెట్టి 2 ఏళ్లనే ఎలగొట్టిండు. ఎవరిని? కేసీఆర్ చంద్రబాబు నాయుడుని ఇక్కడికి వెళ్ళి ఎలగొట్టిండు. కాబట్టి ఈరోజు ఒక పెద్ద చర్చ జరగాలి. దీన్ని జరగాలంటే నెంబర్ 1 లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండాలి. సెకండ్, ఆర్థికంగా తెలంగాణ మొత్తం దెబ్బతిన్నదనే పేరు రావాలి. తద్వారా దీంతో ఏమవుతుందంటే ఈరోజు వాళ్ళు టోటల్గా వాళ్ళ వ్యాపారాలు ఇక సాఫీగా నడిచిపోతాయి. ఇంకొకటి, హైదరాబాద్లో ఇప్పుడు ఒకటి 144 సెక్షన్ ఇక్కడ చూసిన నెల రోజుల పాటు పెట్టిండ్రు. ఇక్కడ సివి ఆనంద్ గారు లెటర్. ఇది కూడా మనం దగ్గర క్లోజప్లో తీద్దాం. నేను తెలంగాణ ప్రజలందరూ చూసి తరించాల్సిన ఒక డాక్యుమెంట్. ఓకేనా? గవర్నమెంట్ ఆఫ్ సిబి ఆనంద్ గారికి కొంచెం తెలుగుదేశం పార్టీ షేడ్ ఉంటుంది. సివి ఆనంద్ గారి మీద బాధపడద్దు. ఉమా మాధవరెడ్డి గారికి ఎవరికో చుట్టమీన అయితే కొంచెం టీడీపీ షేడ్ ఉండేది అప్పట్లో. అది వాస్తవమా కాదా తర్వాత, కానీ ఆ షేడ్ అయితే ఉండే. అయితే ఇగో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో తారీఖు 27/10/2024. దీని మీద కొంచెం మనం సుదీర్ఘంగా చర్చిద్దాము. మీరు కామెంట్ చేయండి. ఓకేనా? దీని మీద మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను కూడా చేస్తాను. ఇప్పుడు ఇప్పటిదాకా ఫనీ సార్ అని చాలా పెద్ద సారు వాళ్ళది, కమతం రామరెడ్డి గారి రిలేషన్ వాళ్ళు. ఇగో ఇక్కడ, వేర్ యాజ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ బిఫోర్ మీ that several organizations, parties are trying to create disturbances affecting public peace and order in Hyderabad city by resorting to dharnas and protests. ధర్నాలు ప్రొటెస్ట్లు చేయబోతుండ్రు కాబట్టి. ఓకేనా? దీని మీద నేను ప్రతి దానిపైన ధర్నాలు ప్రొటెస్ట్ అయితే మీరు therefore with a view to maintain public order, peace and tranquility in Hyderabad city, I, C.V. Anand, IPS, Commissioner of Police, Hyderabad City, in exercise of the powers vested to me under Section 163 of the Bharatiya Nagarik Suraksha Sanhita 2023. Earlier it was 144 section అనేది, ఇప్పుడు దాన్ని 163 అంటారు. Earlier 144 CRPC do hereby prohibit every kind of gathering of 5 or more persons, processions, dharnas, rallies or public meetings, and prohibit హలో నమస్తే, నేను లైవ్లో ఉన్నా, మళ్ళీ మాట్లాడతా.
meetings prohibit the individual groups from making any speeches, gestures or displaying pictures, any symbols, placards, flags and any type of messages of electronic form which is likely to cause disturbance to the public peace and order in the limits of Hyderabad and Secunderabad. Hyderabad ఇక్కడ వరకు హ్యాపీ ఓకేనా. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. హౌఎవర్ పీస్ఫుల్ ధర్నాస్ అండ్ ప్రొటెస్ట్ ఆర్ అలౌడ్ ఓకే at Indira Park, Dharna Chowk and any dharna or protest anywhere else in Hyderabad and Secunderabad is not permitted. Okay, happy. The public are hereby informed that any person violating the above orders, especially around Secretariat and other sensitive places, shall be liable for prosecution under appropriate penal provisions. ఇది కూడా హ్యాపీ ఓకేనా, నాకు ఏం ఇబ్బంది లేదు. The following are examples from the example from the operation of this order. Police officers including home guards or SPOs on duty, military personnel on duty, bona fide funeral processions, flying squad, education department persons and groups duly exempted by competent authority. The order will be remain in force from 16 hours on 27/10/2024 to 16 hours అంటే ఈవినింగ్ 6 o'clock అన్నట్టు 6 o'clock 28/11/2011. ఇప్పుడు నాకు చెప్పాలి ఇక, ఇప్పుడు నాకు హోంమంత్రి దగ్గరున్న రేవంత్ రెడ్డి గారు నీవు నాకు చెప్పాలి. ఇందులో అడిగినారు కదా అయినా ధర్నాలు చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, ఇందిరా పార్క్ కాడ చేసుకోవచ్చు, పర్మిషన్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఈ నెల రోజుల పాటు పెట్టింది కదా, ఈ నెల రోజుల పాటు షాపింగ్ మాల్స్ నడవలేదా, సినిమా థియేటర్ నడవలేదా? ఇంత పెద్ద ఇబ్బంది ఉన్నప్పుడు మీకు ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఇవన్నీ కూడా బంద్ చేయాలి కదా. ఇవి సాయంత్రం 6 గంటల లోపో లేకుంటే ఇవి చేయాలనో శాంతి భద్రతలు విఘూతం అవుతున్నాయి అని చెప్పి మీరు పెట్టాలి కదా. ఇవాళ కూడా ఇందిరా పార్క్ కాడ ధర్నాలకు పర్మిషన్ ఇస్తుండ్రు కదా. మరి ఇవన్నీ కూడా మీరు పోలీసుతో కంట్రోల్ చేసేటి 1 month మీరు ఎందుకు 144 సెక్షన్ పెట్టిండ్రు హైదరాబాద్ సికింద్రాబాద్ మీద? ఈ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ మీద నెల రోజులు ఎందుకు పెట్టిండ్రు? ఏ ఆపోజిషన్ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడలే? దీనిపైన ఏ పోటుగాడు, ఏ ఛానళ్ళు, ఏ దమ్మున్న ఛానళ్ళు, ఏ 6 pack ఛానళ్ళు ఎందుకు దీని మీద డిబేట్లు పెట్టలేదు? దీని మీద ఏ ఛానల్ కూడా ఎందుకు చర్చలు జరపలేదు? దీని మీద ఏ ఛానల్ కూడా ఎందుకు దీని మీద ఇది కరెక్టా రాంగా అనేది ఎందుకు వార్తలు కూడా చదవలేదు? పత్రికలు దీనిపైన ఎందుకు వ్యాసాలు రాయలేదు? ఈ కుట్ర ఎన్నిక నిజంగా ఆ రోజు ఆ నెల రోజుల పాటు ఏమి సంఘటనలు జరిగినాయి? ఎక్కడైనా పొడుచుకున్నారా, ఏమైనా చంపుకున్నారు? ఇప్పుడైనా ఈరోజు బహిరంగంగా రోడ్లపైన మర్డర్లు అవుతూ ఉన్నాయి. హైదరాబాద్ రోడ్ల మీద పట్ట పగలు నడి జామున ఈరోజు మర్డర్లు అవుతూ ఉన్నాయి. ఈరోజు ల్యాండ్ ఆర్డర్ అనేది ఈరోజు గాడి తప్పింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి అప్పుడు ఏం జరిగినాయని మీరు పెట్టిండ్రు అంటే లా అండ్ ఆర్డర్. అప్పుడు ఇంకోటి కొన్ని దేశాలు నేను కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి చూపించిన, ఇది నేను బయట పెట్టినా, దీని మీద నేను చర్చ జరిపిన, చాలా డిబేట్లలో కూడా నేను మాట్లాడినా. ఆ రోజు నేను చూపించిన నేను స్క్రీన్ పైన పెట్టి అక్కడ పాలస్తీనాలో ప్రపంచం మొత్తంలో కొన్ని జాగాలలో మాత్రమే 144 సెక్షన్ ఉండే. ఆ 144 కొన్ని జాగాలలో ఉండేదాకా ఇక్కడ కూడా ఉండే. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకనంటే ఒకటి ఆర్థికంగా దెబ్బతిన్నది, రెండవది ఈరోజు శాంతి భద్రతలను లేవు అని ఆ రోజు కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఈరోజు తీసుకొని వచ్చారు. ఈరోజు బనకచెరలో ఒకటి మొత్తం ఎంటర్ అయిపోయింది, ఎవరు మాట్లాడతలేరు ఇక. కాబట్టి మెల్లమెల్లగా ఎంటర్ అయిపోయి ఈరోజు తెలంగాణను కబలించుకునే పరిస్థితి. ఈరోజు మరి తెలంగాణ ప్రజలు ఏం చేయాలి? దీని గురించి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏం చేయాలి? ఈరోజు చాలామంది నా ప్రెస్ మీటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చూసిందట. చాలామంది ఫోన్ చేసిండ్రు, అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా నాకు ఫోన్ చేసిండ్రు. ఏం చేసిందంటే ఈరోజు సార్ అన్న ఈరోజు మీరు చాలా వరకు ఇది చేసిండ్రు, అందరు కూడా చూసిండ్రు, దీని రెమెడీ ఏం చేయాలి అనే ఆలోచనకు వచ్చిండ్రు. ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటోడు ఈరోజు ఎప్పుడు ఆయన బతుకంతా ఎన్నుపోట్ల పైనే ఆయన ఉంటాడు. ఈరోజు తెలంగాణ పైన ఎందుకు విషం చిమ్ముతున్నాడు? తెలంగాణ పైన ఎందుకు ఇంత అక్కస్సు? ఎందుకంటే వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, వాళ్ళ బినామీలు ఉన్నాయి. ఈరోజు సీఎం రమేష్కి ఎట్లా ఇస్తారండి వరకు? ఎవడెందుకు మాట ఇంకా బ్లాక్మెయిల్ చేస్తాడు.
సీఎం రమేష్ అనేటోడు కేటీఆర్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు నా దగ్గర రాలేదా, అవును వచ్చిండు బొచ్చు, నువ్వు బ్రోకర్ కానీ కాబట్టి వచ్చిండు. బ్రోకర్ గాని దగ్గరికి అందరు పోతారు. నువ్వు వర్క్ ఎట్లా తీసుకున్నావు అది చెప్పానంటే, నువ్వు నా దగ్గరికి రాలేదా, నీ గురించి బయట పెడతా, నీ గురించి మాట్లాడి మీ బతుకంతా బ్లాక్మెయిలర్లేనా మీరంతా? చంద్రబాబు నాయుడు, కేటీఆర్, మన ఎవరు ఆయన రేవంత్ రెడ్డి, సీఎం రమేష్, మీ బతుకంతా బ్లాక్మెయిలర్లేనా? ఆ కేటీఆర్ నీ సంగతి చెప్తాను, నువ్వు నా దగ్గర రాలేదా, నువ్వు ఎట్లా గెలిచినావు, నీ సీట్ ఎట్లా గెలిచింది, నేను కాదా నీకు ఇప్పించింది, మీ నాయనకు చెప్తే నేను రాలేదా, నేను పెద్ద బ్రోకర్ గాని కదా. ఈరోజు వీళ్ళందరూ వీళ్ళ ముఖ్యమంత్రిని ఈరోజు తక్షణం దింపాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డిని తక్షణమే దింపేయాలి. ఈరోజు ఎన్ని రోజులు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడో ఈ తెలంగాణకి అంత డేంజర్ అది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంటాడు ఎంత ఉంటాడో, ఎన్ని రోజులు ఉంటాడో అంత డేంజరు. ఈరోజు ఇంకొక 2 రాష్ట్రాలలో ఛానళ్ళు పెట్టిస్తుంది కొంతమందికి ముఖ్యమంత్రి కన్నా. బిగ్ టీవీ ఇక్కడికి వెళ్ళి బిగ్ టీవీ ఈరోజు కేరళలో కూడా పెట్టబోతుండ్రు. ఇక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నది, అక్కడ సపోర్ట్గా ఇక్కడి కేసీ వేణుగోపాల్కు సపోర్ట్గా అక్కడ పోబోతుంది. నెక్స్ట్ కర్ణాటకలో కూడా దాని బ్రాంచ్ పెట్టబోతుండ్రు. ఇవన్నీ కూడా దీనికోసం. ఈరోజు ఈ వార్త ఇంత ఇంపార్టెంట్ వార్త బిగ్ టీవీ ఎక్కడ కూడా వేయలేదు. మన ఈశ్వర్ సాయిది వేసుకున్నారు, ఇది వేయలేదు. ఎందుకంటే వాటికి ఛానల్ ఎట్లా బ్రోకర్ ఛానళ్ళు తయారైనాయంటే లుచ్చగాన్లు తయారైనరు. లుచ్చ ఛానళ్ళు తెలంగాణలో ఉంటారు, ఉండేది తెలంగాణలో, పాడేది వాని పాట, డాష్ గాని పాట. ఆ డాష్ మీరే నింపుకోండి. తినేదేమో ఇక్కడ, నువ్వు పెట్టుకునేదేమో ఇక్కడ, పాడేదేమో వాని పాట. ఛానల్ అంటే పెద్ద పోటుగాన్లు కాదు, పెద్ద తిప్పేటోళ్ళు ఏం కాదు, గుంజిగాన్లు. వాళ్ళతో నీ బొచ్చు కూడా ఏం కాదు. వాళ్ళు ఏం వేసుకున్నా ఏం ఫరక్ పడదు. వాళ్ళు అర్థమైందా? నా తెలంగాణ జోలికి, నా రాష్ట్రం జోలికి నన్నే నువ్వు సవాల్ చేసే కాడికి వస్తే, నేను ఏమన్నా చేస్తా అని సవాల్ కాడికి వస్తే తోలు తీసి డోలు కడతాం. వాడు ఎవడైనా సరే, ఎంత పెద్ద ఛానల్ అయినా సరే, ఎవడైనా సరే, తోలు తీసి డోలు కడతాం మేము పక్కా. ఈరోజు ఇంతమంది చచ్చిపోతూ ఉంటారు మీ రాజకీయాల కోసము, మీ వ్యాపారాల కోసము, తెలంగాణ మీద పగ తీర్చుకోనికి. మమ్మల్ని నిలగొడతారా హైదరాబాద్కి వెళ్ళని పగ తీర్చుకోనికి ఈరోజు తెలంగాణకు క్యాపిటల్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కంటోన్మెంట్ ఉన్నది అక్కడ అని చూపెడతారు, డిఆర్డిఓ ఉందని చూపెడతారు. ఈరోజు శాంతి భద్రతలు లేవు, వాటి కాపాడాలి కదా, దేశ భద్రత కోసం ఉందని చెప్తారు. కాబట్టి దీన్ని యూనియన్ టెరిటరీ శరణ్యం అని చూపెడతారు. ఈరోజు హైదరాబాద్ ఒక ఇమేజ్ పెంచాలనే ప్రేమ ఎవరికి లేదు. ఈరోజు హైదరాబాద్ ఇమేజ్ పెంచాలని ఉంటే ఒక క్రిమినల్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడు. 179 కేసులున్న ఒక క్రిమినల్ ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడు. ఏ ఎమ్మెల్యే కూడా ఒప్పుకోరు. కాబట్టి ఈరోజు 144 సెక్షన్ హైదరాబాద్ మీద నెల రోజుల పాటు పెడితే కిషన్ రెడ్డి గారు ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉంటారు. కిషన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మాట్లాడారు. నా రాష్ట్రం, నా హైదరాబాద్, నా సికింద్రాబాద్, నా పార్లమెంట్, దీని మీద 144 సెక్షన్ ఎక్కడ పెట్టినావు, ఎందుకు పెట్టినావు? సివి ఆనంద్ గారు ఇక్కడ ఏమంతా ఘోరం జరిగిపోయినాయి, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ ఎంతమంది చచ్చిపోయింది, ఎందుకు ఎవరికి ఇబ్బంది పట్టింది, దేనికోసం పెట్టినామని ఆయన అడిగాడు. హైదరాబాద్ ఎంపీ అసౌద్దీన్ ఓవైసీ ఆయన కూడా అడిగాడు. లాస్ట్లో ఆయన కూడా అడిగాడు. ఎవరు? మిస్టర్ బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రిగా ఉంటారు, ఆయన కూడా మాట్లాడాడు. 8 మంది ఎంపీలు అడిగారు, 8 మంది ఎమ్మెల్యేలు అడిగారు. ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ పైన ఉంటే ఏందన్నట్టు ఇది. ఇక అడికోర్ మాఫియా ఉన్నది ఇక్కడ. అడికోర్ మాఫియా ఎవరు అంటే ఆ డాక్యుమెంట్ కూడా మీకు ముందు పెడతా. నేను ఏది కూడా సాక్ష్యం లేకుండా డాక్యుమెంట్ లేకుండా పేపర్ లేకుండా నేను ఎప్పుడు కూడా మాట్లాడబోను. ఇది అడికోర్ మాఫియా డాక్యుమెంట్. అడికోర్ మాఫియా గురించి నేను మాట్లాడిన రోజు, ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన రోజు అందరు నవ్విండ్రు. అడికోర్లో పార్ట్నర్స్ కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి బామ్మర్ది, ఇంకోటి కవిత బినామీ. కవిత చాలా విషయాలు మాట్లాడుతుంది, కానీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడదు. హైదరాబాద్లో ఎందుకు 144 సెక్షన్ పెట్టినాం ఆ రోజు అని చెప్పి మాట్లాడదు.
ఈరోజు ఆమె ప్యారలల్ చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ కార్యకర్తలారా, మీకు ఎవరికైనా పదవి రావాలంటే, మీకు పదవి రాలేదంటే, మీ పదవి కావాలంటే మీ అడికోర్ మాఫియాని కన్సల్ట్ చేయండి. కల్వకుంట్ల కవిత గారినైనా కానీ, సృజన్ గారిని కానీ, విందుల మందుల కానీ, ఈ అడికోర్లో ఎవరిని కలిసినా కాదు. మీరు అనుకుంటవచ్చు రేవంత్ రెడ్డి గారితో 24 అవర్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పనులు అవుతారు అంటారు. వాళ్ళతో 24 అవర్స్ ఉండేటోళ్ళు నాకు కూడా దోస్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరితో పనులు కావు, వాళ్ళే పీక్కోలే కదా వస్తుంది. మరి ఎవరి అయితే పనులు అంటే ఈ అడికోర్ మాఫియాతోనే అవుతాయి. ఇప్పుడు అమృత్ ఇక్కడ వర్క్ వచ్చింది కదా ఒకటి పైపులది, అది ఎవరికి ఇచ్చిండ్రు? సృజన్ ఇచ్చిండ్రు. ఎవరు? అడికోరే. ఈరోజు ఆ ఎంక్వైరీ చేయమన్నా ఐడిపిఎల్ ఎంక్వైరీ అనగానే 2 నిమిషాల్లో ఎంక్వైరీ చేసాను. అలా క్లీన్ షీట్ వస్తుంది, అలా ఏం లేదా అక్కడ. కల్వకుంట్ల చెప్పింది వేపించేసిండ్రు. కృష్ణారావు గారిని ఇబ్బంది పెట్టి కడతారు, అడికోర్ మాఫియా పెట్టేస్తారు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది అడికోర్ మాఫియా. ఈ అడికోర్ మాఫియా కాంగ్రెస్ పార్టీలో ఈ నలుగురు, అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరియు కవిత గారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళని చంపేసిండ్రు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు, నాసొంటి కాంగ్రెస్ వాళ్ళని సస్పెండ్ చేయించిండ్రు, వేరే వాళ్ళ కాంగ్రెస్ టికెట్ రాకుండా చేసిండ్రు, ఒరిజినల్ కాంగ్రెస్ సీనియర్లలోనే ఏడిపించుక తింటుర్రు. ఇది అడికోర్ మాఫియా యొక్క పని. సేమ్ కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులను ఏడిపిస్తారు, వాళ్ళ నాయనని ఏడిపిస్తుంది, వాళ్ళ అన్నని ఏడిపిస్తారు, వాళ్ళ బావలను ఏడిపిస్తారు, వాళ్ళ మీద విమర్శలు చేస్తారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు. అంటే ఈ అడికోర్ మళ్ళీ నేను కాబోయే ముఖ్యమంత్రి అంటారు, అయినాక నీ సంగతి చెప్తా అని అంటారు. ఒకసారి ఒక దొంగను చేసే ముఖ్యమంత్రి చేసినాం, ఇంకోసారి నిన్ను ముఖ్యమంత్రి కానిచ్చే ఛాన్స్ ఉంటుందా? కాబట్టి ఈ అడికోర్ మాఫియా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా పదవి రావాలంటే ఈ అడికోర్ మాఫియాని మీరు కన్సల్ట్ అయితే మీకు పనులు మొత్తం అవుతాయి, అన్ని బ్రహ్మాండంగా అవుతాయి. వీళ్ళు దేని గురించి మాట్లాడారు? ఈరోజు తెలంగాణ జరుగుతున్న ఏ దాష్టికం గురించి మాట్లాడారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే 2016 పేపర్ లీక్ అయింది, దాని మీద ఎంక్వైరీ అయిపోయి కవిత గారు మీరు ఏపీ అని మీ పాత్ర ఉన్నదని చెప్పి నేను కంప్లైంట్లు ఇచ్చిన ఈడీకి, దానికి మీరు ఏపీ అండి, 2016 ఏపీ అండి. నేను మొన్న దినాన ఆస్తులు చదివిన, మీ ఆస్తులు మీ దగ్గర ఉన్న కేసు వాటిపైన మొత్తం ఎంక్వైరీ చేయండి. ఆ ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో మీకు మొన్న చదివినా కదా నేను మీ మీద. ఆస్తుల వివరాలు మొత్తం దానిపైన ఎంక్వైరీ చేయండి. ఈరోజు బనకచెర్ల వర్క్ పైన ఎంక్వైరీ చేపియండి, మీరు కేసు పెట్టండి. కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కోర్టులో కేసు వేయండి మీరు కవిత గారు. కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషను కేకు పంచుకున్నట్టు ఇద్దరు పంచుకున్నారు, నా దగ్గర సాక్ష్యాలు మొత్తం నేను డాక్యుమెంట్ నేను ఇస్తా, మీ అడ్వకేట్ పంపండి, నేను డాక్యుమెంట్ మొత్తం ఇస్తా. కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీద వర్క్ కేసు వేయండి మీరు. ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ మీద వేయండి, మూసీ ప్రక్షాళన మీద వేయండి. ఈరోజు ఫార్మా కంపెనీల ముయ్యకుండా, ఫార్మా కంపెనీల చర్యలు తీసుకోకుండా ఈరోజు దాంట్లో విషవాయువు కానీ పొల్యూటెడ్ వాటర్ రాకుండా ఏ విధంగా సాధ్యం? ఈరోజు ఎన్ని ఫార్మా కంపెనీల మీద ఇప్పుడు వాళ్ళ వ్యర్థ పదార్థాలు, వ్యర్థ నీళ్ళు ఈరోజు ఎక్కడికి పోతున్నాయి? ఏ కంపెనీలో పోతున్నాయి? ఏ చెరువులో పోతున్నాయి? అవన్నీ కూడా ఈరోజు వస్తున్నాయి దేంట్లకు? మూసీలకే వచ్చి కదులుతున్నాయి. దాని మీద వేయండి మీరు. కాబట్టి ఈరోజు ఈ అడికోర్ మాఫియా అనేది చాలా డేంజర్. ఈ అడికోర్ మాఫియా తెలంగాణను పీడిస్క తింటుంది. ఈరోజు ఇందులో కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం డిఫెన్స్లకు నోకి ఈమె వాళ్ళెవ్వరు కూడా బయటకు వచ్చి మాట్లాడకుండా చేసే పరిస్థితి ఈరోజు కవిత చేస్తూ ఉంది. ఈరోజు కవిత మరి ఈ అడికోర్ మాఫియాకి ఇంత దగ్గర ఉన్నది, బీజేపీ దగ్గర ఇంత దగ్గర, మరి ఈమె జైలుకి ఎందుకు పోయింది అనే ఆలోచన, డౌట్ అందరికి వస్తుంది. ఈరోజు బీజేపీకి ఢిల్లీ కావాలి. ఢిల్లీ కావాలంటే ఢిల్లీలో ఎవరు కావాలి? ఈరోజు ఇద్దరు కామన్గా జైలుకు పోయింది, చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఇద్దరు జైలుకు, ఈ అడికోర్ మాఫియాలో ఇద్దరు జైలుకు పోయినారు. ఒకరు రేవంత్ రెడ్డి గారు, సెకండ్ కల్వకుంట్ల కవిత. ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే నెక్స్ట్ ఇక కవితనే జైలుకు పోయింది, నెక్స్ట్ కవితనే సీఎం అవుతుంది, ఇక నువ్వైతే ఛాన్స్ లేదు అని అన్నాడు. ఎవరిని? కేటీఆర్. వీళ్ళిద్దరు కూడా జైలుకు పోయినారు. వీళ్ళు జైలుకు పోయి రేవంత్ రెడ్డి జైలుకు పోయి తెలంగాణ టీడీపీ కథం పట్టించిండు. క్యాపిటల్ సిటీ 10 సంవత్సరాలు ఉండాల్సింది కేసీఆర్, ఇంట్లో ఏటుగా చంద్రబాబు నాయుడు నువ్వు ఉన్నావు, ఇక్కడ పిచ్చి పిచ్చి డ్రామాలు చేయొద్దు, ఇక్కడ నీ ఎమ్మెల్యేని పెట్టి ఇక్కడ మీ మామని దింపినట్టుగా ఇక్కడ ప్రభుత్వం దింపే ప్రయత్నం చేస్తున్నావు, మర్యాదగా పెట్టే పెళ్ళం అన్నీ చదువుకొని నువ్వు అమరావతికి వెళ్ళిపోయి ఇది కనబడద్దా, గెట్ అవుట్ అని చెప్పి కేసీఆర్ పెట్టే పేట సదిరిపించి ఆయన నిలగొట్టిండు.
ఎవరిని? చంద్రబాబు నాయుడిని. ఎవరు చేయబట్టి? ఈయన రేవంత్ చేయడు. నేను అప్రూవల్గా మారుతా, నీ పేరు చెప్తా, నేను అప్రూవల్ అని చంద్రబాబు నాయుడినే బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి రేవంత్ రెడ్డి. సేమ్ లిక్కర్ కేసులు ఎవరున్నారు? కల్వకుంట్ల కవిత పేరు వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆమె తిహార్ జైలుకు పోయింది. తిహార్ జైలుకు పోయి అప్రూవర్గా మారిందో ఎట్లా మారిందో ఆమె తర్వాత ఈ కేసులో అప్పటిదాకా మంచి పేరున్నటువంటి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు. కేజ్రీవాల్ ఓడిపోయారు, బీజేపీకి వాళ్ళ సీట్ వచ్చింది, తర్వాత కవితకు బెయిల్ వచ్చింది. ఈ ఆపరేషన్ అంతా ఎట్లా నడిచింది? అడికోర్ మాఫియా. ఇది మామూలు మాఫియా కాదు, ఇది ఇంటర్నేషనల్ మాఫియా కంటే డేంజర్ మాఫియా ఇది. కాబట్టి ఈరోజు నా తెలంగాణకు తలమానికమైనటువంటి హైదరాబాదు, నా తెలంగాణ మా క్యాపిటల్ సిటీ పైన, నా తెలంగాణ దీనిపైన ఈరోజు మున్సిపాలిటీలను కానీ అడ్డగోలుగా జిహెచ్ఎంసీలో మర్జ్ చేసి ఈరోజు ఫ్యూచర్ సిటీ వరకు దీన్ని పాకిచ్చి రేపు ఒక 50 సంవత్సరాలు 2047 అంటే ఏందన్నట్టు ఈ 20 ఏళ్లలో ఈ 22 ఏళ్ళు లోపు కంప్లీట్గా ఇది మన చేతుల్లో లేకుండా ఈరోజు కంప్లీట్ క్యాపిటలిస్ట్ చేతిలో పోయే ప్రమాదం ఈరోజు. అందుకనే ఈ రింగ్ రోడ్డు లోపు అంటే ఈ 40 కిలోమీటర్ల రేడియస్లో ఎవరికి భూమి ఉన్నా ఆడ ఫార్మా కంపెనీ పెడతాం, భూమి గుంజుకోవాలి, రోడ్లు వేస్తాం, భూములు గుంజుకోవాలి. ఈరోజు కొన్ని లక్షల ఎకరాల భూములు వీళ్ళ చెప్పు చేతల్లోనే ఉన్నాయి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు రింగ్ రోడ్డు చుట్టూ కానీ పీవీ ఫ్లైఓవర్ మీద కానీ మీ కారు వేసుకొని పోండి, ఎన్ని అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయో మీకు కనబడతాయి. ఈరోజు అవే అమ్ముడు పోతలేవు. హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ 1,00,000 ఎకరాలు ఉంటుంది, ఇంకా నిర్మాణం కాని భూములు ఉన్నాయి, వాటికి దిక్కు లేదు. ఈరోజు ఫ్యూచర్ సిటీ కోసం ఎందుకు అంత దూరం వరకు ఎందుకు? ఇదంతా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి దగ్గర అడికోర్ మాఫియా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఈరోజు ఆ భూములు మొత్తం ఉండాలి, ఆ సిటీ మొత్తం ఉండాలి. హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పడిపోవాలి, తెలంగాణ చెప్పుకోనికి ఏం ఉండద్దు, తెలంగాణ వెనకబడిపోవాలి, తెలంగాణ కనబడద్దు. ఈరోజు తెలంగాణ గొప్పతనం ఏంటంటే మీరు రేవంత్ రెడ్డి అసొంటోళ్ళు ఈరోజు అప్పులు చేసిపోయినా సప్పులు చేసిపోయినా 10 లక్షల అప్పు చేసిన నా సొంటోడు ఆర్థిక మంత్రి అయినా, నా సొంటోడు ఒకవేళ రెవెన్యూ మంత్రి అయినా, నేను నెల రోజులల్లా వాటి అప్పులు చేసే దమ్ము ఈ తెలంగాణకు ఉన్నది. ఈరోజు ఈ తెలంగాణకు అప్పులు తీసుకునే దమ్ము ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది ఈరోజు. కానీ మీరు మాత్రం ఎన్ని అప్పులు చేసినా, తెలంగాణ ఎంత ఆగం చేసే ప్రయత్నం చేసినా తెలంగాణ అనేది ఆగం కాదు, ఆగమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ పుట్టుకతోనే అది గొప్ప తెలంగాణ. తెలంగాణ నిజాం తెలంగాణ నమ్ముకోండు, ప్రపంచంలో ఒక కుబేరునిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు తెలంగాణ మీద మేఘా కృష్ణారెడ్డి అనేటోడు ఆయన ఒక పెద్ద కోటీశ్వరునిగా ఆయన అవతరించిండు. తెలంగాణకు వచ్చిన ఎవడు కూడా బెగ్గర్ కాలేదు. కానీ తెలంగాణను ఎవరైతే దాని మీద కన్నేసి ఈరోజు తెలంగాణను పతనం చేస్తా, తెలంగాణ కనబడకుండా చేస్తాను ఎవరైతే శపథం చేస్తారో, తెలంగాణ మీద అకస్సు చేసుకునే ప్రయత్నం చేస్తారో, తెలంగాణకు రాజధానియే లేకుండా ప్రయత్నం చేస్తారో, తెలంగాణలో అమాయకత్వం ఉంటుంది, తెలంగాణ ప్రజలలో ప్రేమ ఉంటుంది, తెలంగాణ తరాల్లో మౌనం ఉంటుంది. కానీ తిరగబడ్డ రోజున ఈరోజు ఎవ్వరు కూడా వాళ్ళ కనబడకుండా కనుమరుగైపోయింది. ఈరోజు ఆ పరిస్థితి ఈరోజు తీసుకొని వస్తున్నారు. ఆ పరిస్థితికి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది ఈరోజు. ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని నడకనికి, ఈ తెలంగాణలో ఉన్నట్టు మన రాజధానిని మనం కాపాడుకోవాలంటే, ఈ తెలంగాణలో మన క్యాపిటల్ సిటీని మనం కాపాడుకోవాలంటే, ఈరోజు వచ్చే తరాలకు ఈ హైదరాబాద్ మిగిలి ఉండాలంటే, ఈరోజు మనను నడిపించే ఉద్యమ నాయకులు లేడు. ఈరోజు ఆయనను మొత్తం బ్లాక్మెయిల్ చేసి సొంత బిడ్డ ఈరోజు ఆయన ఇబ్బందులు పెట్టి ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి వెళ్ళకుండా చేసిన పరిస్థితి. మరి ఎవరు వెళ్ళాలి? మేధావులు పదవులు తీసుకున్నారు. ఇంకో మేధావి విద్యకు గర్ల్ ఫ్రెండ్ మన రేవంత్ రెడ్డి అని పొగుడుతున్నాడు. ఇవాళ గుత్పాలు అందుకోవాలి. ఎవరు అందుకోవాలి? తెలంగాణ ప్రజలే. మీ పిడికిలు మీరే బిగించాలి. ఈరోజు ఉద్యమం నడపాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు మొట్టమొదటి పని మనం చేయాల్సింది ఏంటంటే తెలంగాణలో 4 కోట్ల పని చేయాల్సిందే. రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు ఫస్ట్ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వమని చెప్పాలి. ఉద్యోగులందరికీ వాళ్ళ పిఆర్సీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పాలి. 3వ డిమాండ్ ఉద్యోగ సంఘాలు రద్దు చేయమని చెప్పాలి.
ఈ ఉద్యోగ సంఘాలు, ఈ దొంగనా కొడుకులు అవసరమే లేదు తెలంగాణలో. ఈ నాయకులు, ఉద్యమ నాయకులు అవసరమే లేదు. ఎవరు పీకనికేం లేరు ఇక్కడ. స్వయం ప్రకటిత మేధావులు లెక్క మేము మేధావులు, మేము నాయకులం, మేము లీడర్లం అని చెప్పుకునే లఫంగి నా కొడుకులు అవసరం లేదు ఈ తెలంగాణలో. తెలంగాణ ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టి తెలంగాణ ప్రజాన్ని నష్టపోయేటట్టు చేసి ఈరోజు తెలంగాణ ప్రజల మనుగడకు ప్రమాదం తీసుకునే దొంగ న్యాయాలు ఈరోజు అవసరమే లేదు. మరి ఎవరు అవసరం? ఈరోజు మనము వచ్చే తరాల కోసం మనం వాళ్ళకి అందించవలసిన ఈ తెలంగాణను ఏ విధంగా ఉందో ఆ విధంగా అలా అందించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఈరోజు ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా ఏకతాటి మీదకి రావాలి, ఉద్యమ బాట పట్టాలి. మన నాయకులు ఉండరు ఈరోజు, నాయకుడే అవసరం లేదు. ఈరోజు మనమే నాయకులం కావాలి. మనమే ఈరోజు ఈ ఉద్యమ పటిమ మనమే టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఈ తెలంగాణను మనమే కాపాడుకోవాలి. లేకుంటే ఈరోజు ఈ దుష్ట శక్తులు, దుష్టుల ఆలోచనలు, వాళ్ళ చూపులు, వాళ్ళ కళ్ళు ఈరోజు ఎట్లా దీన్ని ఆగం చేయాలి, ఎట్లా దీన్ని మింగాలి, ఎట్లా దీన్ని ఏం లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఒక శూద్ర పూజలు చేసే స్థాయికి ఈరోజు దిగజారిపోయింది ఈరోజు. కాబట్టి మనం అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు నేను చెప్తున్నా, నిజంగా తెలంగాణ పైన ప్రేమ ఉన్న ఎమ్మెల్యేలు, మిమ్మల్ని ఎన్నుకున్నది మేము, మీ కోట్లు వేసేది మేము. ఈరోజు నా రాజధాని మీద, నా రాజధాని గుండె మీద ఈరోజు గుండెలెక్కి పెడతా ఉన్నారు, బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు. తెలంగాణకు హైదరాబాద్ లేకుండా చేస్తామంటా ఉన్నారు. తెలంగాణలో శాంతి భద్రత లేవని చెప్తా ఉన్నారు. తెలంగాణ అప్పుల పాలైందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు దీన్ని అన్ని అడ్డం పెట్టి ఈరోజు యూనియన్ టెరిటరీ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన దగ్గర సహజంగా ఉండాల్సిన వనరులు మొత్తం సర్వనాశనం చేసిండ్రు హైదరాబాద్లో. ఈరోజు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కొంచెం లిబరల్గా పోయిండు, దోపిడీదారులకు కొంచెంమంది లిబరల్గా పోయిండు, మియా కృష్ణారెడ్డి అనేటానికి లిబరల్గా పోయిండు, మై హోమ్స్ అనేటానికి లిబరల్గా పోయిండు. ఈరోజు పెద్ద పెద్ద బిల్డర్స్కి లిబరల్గా పోయిండ్రు. ఈరోజు వాళ్ళు దోచుకోవడానికి స్పేస్ ఇవ్వడం వల్ల తెలంగాణ ప్రజలు తిరగబడి మిమ్మల్ని కూర్చోబెట్టింది. కానీ ఈరోజు ఏది ఏమైనప్పటికీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఎందుకంటే తెలంగాణ కోసం నిలబడ్డ మీరు ఖచ్చితంగా ఈరోజు ఈ తప్పులు ఇవన్నీ ఈరోజు నష్టపోవడానికి కారకులైన మీరు ఈరోజు తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉన్నది. బీయింగ్ ఏ ఆపోజిషన్ పార్టీ ఈరోజు ప్రత్యేకమైన చర్చకు వెంటనే డిమాండ్ చేయండి. నేను ఆల్రెడీ బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి మీకు వినతి పత్రం ఇచ్చిన. ఈరోజు కాగులో ఉన్నటువంటి అంశాలు ఏ విధంగా తప్పుదోవ పట్టినాయి. ఈరోజు హైదరాబాద్లో 2024 సంవత్సరం నెల రోజుల పాటు దేనికోసం మీరు ఇది పెట్టిండ్రు? ఈరోజు బనకచెర్ల పైన కానీ ప్రతి ఇష్యూ పైన ఈరోజు చర్చ జరగాల్సిందే. నేను చెప్తున్నా, కేసులు పెడతారా పెట్టుకోండి, జైలుకు పంపుతారా పట్టుకోండి. ఈరోజు అడికోర్ మాఫియా ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీని కానీ లేకుంటే హరీష్ రావుని కానీ వీళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేసి జైలుకు పంపే ప్రయత్నం చేస్తారు. పంపితే పంపుకొని జైలు ఉండలేరా? మమ్మల్ని పంపమని మేము బెయిల్ కూడా తీసుకోమంటున్నాం, పెట్టుకోమనండి కేసులు. వెంటనే శాసనసభ అనేది ఇదో జరగాల్సిన అవసరం ఉన్నది. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ 4 కోట్ల మందిని ఈరోజు రోడ్లపైన తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ఎవరి బాధ్యత? ఈరోజు ఆపోజిషన్ బాధ్యత. నా మీద ఆ కేసులు పెడతారు, నా మీద ఈ కేసులు విధిస్తారు, నన్ను జైలుకు పంపుతారు. పంపితే పంపండి. ఈరోజు ఏమవుతుంది జైలుకు పోతే? ఈరోజు నన్ను బయటికి వెళ్ళకుండా చేయడానికి నాకు రైట్గా ఉన్నట్టు వ్యక్తిని జైలుకు పంపిండు. 11 రోజులు 12 రోజులు ఉన్నారు, వస్తారు. పంపేయండి. ఏది పెట్టి బ్లాక్మెయిల్ చేస్తా చేయని. ఈరోజు ప్రతి ఒక్కరిని లొంగ తీసుకున్నారు, ప్రతి ఒక్క అధికారిని లొంగ తీసుకున్నారు. నవీన్ మిట్టల్ని ఏ బొచ్చు కూడా బీకలే. నవీన్ మిట్టల్ది, అమయ్ కుమార్ది బొచ్చు కూడా బీకలే. గొర్రెల స్కామ్ బొచ్చు కూడా బీకలేదు. ఏమైంది? కాబట్టి ఈరోజు అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైంది ఈ సిటీని కాపాడుకోవాలి, ఈ హైదరాబాద్ని కాపాడుకోవాలి, తెలంగాణ రాజధానిని కాపాడుకోవాలి. ఇది యూనియన్ టెరిటరీ అనే ఆలోచన రాకుండా చేయాలి. నాకు లేదు నీకు లేదు కాబట్టి ఎవరికి దక్కకుండా పోవాలి అనే ఆలోచనతో ఈరోజు ఒక దరిద్రుల లెక్క ఈరోజు చంద్రబాబు నాయుడు తయారైండు. ఆయనే వాడండి ఇక్కడ మన మీద కన్నేయనికి.
ఆయన రాష్ట్రం ఏందో ఆయన చూసుకోవాలి, ఆయన డెవలప్మెంట్ ఆయన పీక్కోవాలి. నా మీద ఎందుకు నీకు దుకాణం? నా మీద ఎందుకు కన్నేస్తున్నావు? నువ్వు ఒక్కనివే తెలియగలవు అంటే అయిపోయిందా ఈరోజు? కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి కూడా తెలంగాణ అప్పులప్పలు 50,000 కోట్ల అప్పు చేసింది ఆ రోజులలోనే. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిపెట్టేటప్పుడు తెలంగాణ ఏర్పడిన నాటికి 16,000 మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడ్డది. కాబట్టి ఈ విధంగా అనేకమైన అంశాలు ఈరోజు ఉన్నాయి. ఈరోజు మనం ప్రతి ఒక్కరు నిలబడాల్సిన అవసరం, మనం ఆర్థికంగా వెనుకబడలే. మన ఫస్ట్ పాయింట్ ఈరోజు మన సక్సెస్ ఎక్కడవుతుందంటే రిటైర్మెంట్ వీళ్ళ బకాయిలు ఇప్పియాలి. నంబర్ 1. ఉద్యోగుల డిఏల కోసం మనం పోరాటం చేయాలి. వాళ్ళకు పిఆర్సీ ఇప్పియాలి. అప్పుడు ఏందనంటే ఈ కాగ్ రిపోర్ట్లో కానీ కేంద్రంలో కానీ ఈరోజు నంబర్ 1 వాళ్ళ జీతాలు వాళ్ళు ఇది కంపల్సరీ ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వాలి. దీనికోసం నిలబడాలి. వీళ్ళు ఎంత పేదోళ్ళ లెక్క చేస్తారంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పేదోడు అంట. ఆయన సొంత ఇంటికి రిపేర్ చేసుకోనికి పైసలు లేవంట రేవంత్ రెడ్డి గారి దగ్గర. లేకుంటే ఈరోజు ప్రజలకెళ్ళి మన ప్రజా ఖజానాకెళ్ళి పైసలు తీసుకుని ఆయన రిపేర్ చేసుకొని సిగ్గుండాలే. నీ ఇల్లు ప్రభుత్వ ఇల్లు, అది నీ సొంత ఇల్లు, నీ మీద రిజిస్ట్రేషన్ అయిన ఇల్లు. అరే ఇంట్లోనే చెప్పాలి, అరే మన ఇల్లు గవాళ్ళ పైసలు, మంది పైసలు, ప్రజల పైసలు మనకెందుకు అంటే అక్కడనేమో అప్పులు గుర్తురావు, అక్కడనేమో నన్ను కోసిన రూపాయి వెళ్ళదని అన్నారు. అక్కడ రిటైర్మెంట్ ఉద్యోగులకు డిఏలు ఇవ్వాలన్నా, ఉద్యోగులకు పిఆర్సీలు ఇవ్వాలన్నా, రిటైర్మెంట్ పైసలు ఇవ్వాలన్నా ఈరోజు వాళ్ళకు నన్ను కోసిన రూపాయి వెళ్తా అదే కోసుకొని తింటారా నన్ను అని అంటావు. మరి నీ ఇల్లుకి ఎక్కడికి వెళ్ళి వచ్చిందా రిపేర్లకు పైసలు? ఎక్కడికెళ్ళి ఏ పైసలు ఎట్లా వచ్చినాయి ప్రభుత్వంకి వెళ్ళి పైసలు? ఇక బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆయన పేదోడే, ఫంక్షన్ హాల్ తీసుకొని ఆయన కొడుకుది ఎంగేజ్మెంట్ చేసుకొని పైసలు లేవు. ఇవాళ ఆయన ఎంగేజ్మెంటు ప్రభుత్వ మనం ఇచ్చిన బంగ్లాలో చేసుకుంటాడు. సరే చేసుకొని జనరేటర్ పెట్టుకోలేగా, నాకు ప్రజల కరెంటు వాడుకుంటావు, పుక్కట్ల ప్రజల పైసలు వాడుకుంటావు, ప్రజల జాగాలు వాడుకుంటావు, అన్ని ప్రజలే గవర్నమెంట్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్కి అన్ని పుక్కలే చేసుకుని ఇంత బిచ్చబత్ కానీ అనేది. ఇలా అటెండర్లు ప్యూన్లు కూడా వాళ్ళ ఫంక్షన్లు చిన్న ఫంక్షన్ హాలో లేకుండా ఇంటి మీద టెంట్ వేసుకోనో చేసుకుంటారు. మేము బెగ్గర్లు అంటారా ఏమంటారు చెప్పు? మీ ఇళ్ళ కిరాయిలకు రిపేర్లకు మా పైసలు కావాలి, ప్రజల పైసలు కావాలి. నీ ఇళ్ళల్లో ఫంక్షన్ హాల్ మీ ఎంగేజ్మెంట్లకు మా పైసలే కావాలి, మీరు దావతులు చేసుకుంటే మా పైసలే కావాలి, మీరు ఫుట్బాల్ ఆడాలన్నా మా పైసలే కావాలి, మీ పిల్లలు మనవరాళ్ళు పోయి ఫుట్బాల్ ఆడాలన్నా మా పైసలే కావాలి, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలన్నా మీ సువాళ్ళ కోసం మా పైసలే కావాలి. ఇక మా పైసలు మాకు ఇవ్వండి, మేము కష్టం చేసినాక మా కూలి పైసలు మాకు ఇవ్వండి, మేము దాచుకున్న పైసలు మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వం. ఈ తెలంగాణ సబ్ పోలీసులకు ఇంకో సర్కులర్ తీస్తారు. ఏమని? నీకు రోగం వచ్చినా, నీకు క్యాన్సర్ వచ్చినా, నువ్వు రోజు గంటలు పనిచేసినా, నీకు ప్రభుత్వ ఆసుపత్రి లేదు, నువ్వు ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి అని ఆ జీవో తీస్తారు. ఆ జీవో తీసి నేను బయట పెట్టిన. ఆ జీవో తీసి బయట పెడితే పోలీస్ బాసులు మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఇది సర్కులర్ ఇలా అంతున్నది. లేదు మనం ఎంతైనా ఖర్చు అయినా పెడతాం, ఆ జీవో తప్పు. సోషల్ మీడియాలో కొంతమంది చెప్తుండ్రు తప్పు. ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ అది బతుకు కాదు. హోంమంత్రి ఎవరు ఉంటారు? మళ్ళీ రేవంత్ రెడ్డి ఉంటాడు. రేవంత్ రెడ్డిది అయి కుట్రా. వాళ్ళకి ఎందుకే అంత ఖర్చు సార్? వాళ్ళకు హార్ట్ అటాక్లు పొద్దున రాత్రి డ్యూటీ అంతా పగలు చేసి 24/7 డ్యూటీ ఉంటారు పోలీసు వాళ్ళు. ఈ 24/7 డ్యూటీ చేసే వాళ్ళందరూ వాళ్ళు రోగాలు వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీలు వస్తాయి, షుగర్ 40 ఏళ్ళు పోలీసు వాడు దాటినంటే వాటి పక్కా రోగాలు వస్తాయి. రాసుకోండి, ఇది పక్కా వస్తాయి. వాళ్ళకు వస్తాయి. లేదు వాళ్ళకు అంత అవసరం లేదు. వాళ్ళకు ఉన్నాయిగా గవర్నమెంట్ అక్కడ బొమ్మను నిమ్స్ బొమ్మను ఏంది ఇవన్నీ పైసలు కోష్కనగర్ రూపాయి వెళ్ళది చెప్పు. సర్కులర్ వెళ్ళింది బయటికి. ఈరోజు కావాలి గాయాలి. 179 కేసులు ఒక క్రిమినల్ ఈరోజు ఈ పోలీసు వాళ్ళు కావాలి గాయాలి. ఈ పోలీసు వాళ్ళ మీద ఒక హోంమంత్రి ఇస్తారు సార్. రాహుల్ గాంధీ బుద్ధి ఉందా? రాహుల్ గాంధీకి ఏమన్నా ఒక 179 క్రిమినల్ కేసులు ఉన్నోనికి ఏ విధంగా ఇస్తారు? ఇది ఆయన హోంమంత్రి ఎట్లా ఇస్తారు? దొంగకి ఏమన్నా ఇస్తారా? ఫ్రీడమ్ ఫైటరా? 420 కేసులు కూడా ఉన్నాయి ఆయన మీద. నిన్ననే ఆర్టీఐ వేసి మీరు దయచేసి జైన్ అని చెప్పేసి నేను ఆర్టీఐ వేసిన. కాబట్టి కొన్ని కామెంట్స్ వచ్చినాయి, చదువుదాము. సెకండ్ క్యాపిటల్ వస్తే మంచిదే సార్. బ్యాడ్ టైం తెలంగాణ
ఉందియాల ఈసారి ఫణీందర్ శేఖర్ రెడ్డి గారు అంటే కమతం రామరెడ్డి గారికి బంధువు. మాఫియా తెలంగాణ డేంజర్ డ్యూ టు క్యాపిటల్. వెరీ సీరియస్ వర్డ్స్ ఆఫ్ యువర్స్ గ్రేట్ సార్. దున్నపోతు మీద నీళ్లు చల్లినట్టే. సరే ఏమున్నా కానీ ఈరోజు కొట్టాడాల్సిన అవసరం ఉంది, ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, హైదరాబాద్ను కాపాడాల్సిన, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద తెలంగాణ. అంతేకాకుండా ఈరోజు మేము ఆర్థికంగా వెనుకబడి లేం. రిటైర్మెంట్ వాళ్ళ పైసలు మనం ఎందుకు పట్టుకున్నా అంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళ చేతిలో ఒక తల్వార్ ఉంది. ఏంటంటే ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వలేదు, వాళ్ళకి డిఏలు ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు, కాబట్టి ఆర్థికంగా దెబ్బతిండిపోయింది. ఎకనామికల్ ఎమర్జెన్సీ అనేది క్రియేట్ చేయాలి. కాబట్టి తద్వారా దాన్ని ప్రెసిడెంట్ రూల్ వైపు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే వైపు నడపాలనేది కుట్ర. ఈ కుట్రను మనం ఛేదించాలంటే ఖచ్చితంగా 4 కోట్ల మంది, ఒకళ్ళిద్దరు కాదు 4 కోట్ల మంది పిగిడి బిగించాలి. రిటైర్మెంట్ పైసలు వాళ్ళకి ఇప్పియాలి. ఈరోజు ఆపోజిషన్ పార్టీ వెంటనే మీరు సభ ఏర్పాటు చేయమని చెప్పాలి. శాసనసభ వెంటనే స్టార్ట్ కావాలి. ఈరోజు వీటిపైన క్లారిటీ తీసుకోవాలి. ఫ్యూచర్ సిటీ కానీ ఇది కానీ ఇంకోటి ముక్త కంఠంతో 4 కోట్ల ప్రజల ఏకైక నినాదం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వెంటనే దిగిపోవాలనేది ఏకైక డిమాండ్ మనం అందుకోవాల్సి. ఒక క్రిమినల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక దోపిడీదారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక కుట్రదారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇసోంటోడు మనకు ఎన్ని రోజులు ముఖ్యమంత్రి అంత నష్టం. కాబట్టి 4 కోట్ల ప్రజల ఏకైక నిదానం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు వెంటనే దిగిపోవాలనే డిమాండ్ ఈరోజు రాష్ట్రం మొత్తం హోరెత్తాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు.